బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు సోపతే అని కాంగ్రెస్ అంటది. కాంగ్రెస్ బీజేపీ దోస్తులే అని గులాబీ పార్టీలు గులుగుతారు. ఏ ముచ్చట చూసి ఎవరితోని ఎవరు సాయిత కూడిరంటారో తెలియదు గాని ఒక్క ముచ్చట్ల మాత్రం సెంట్రల్ పవర్లున్న బీజేపీ, స్టేట్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఫ్రెండ్స్ అయినట్టే కొడుతుంది. ఏమన్నా పనికొచ్చే ముచ్చట్లేనా అనంటే అది కూడా కాదు. తోటి లీడర్ల మీద 90 మాటలు అనుకుంటా పార్టీలే పంచాదులు పెట్టుకున్నట్లా. మరి ఇంతకు ఏ ఏ లీడర్లు కయాలు పెట్టుకురట అనంటే చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి కాంపిటీషన్ గట్టిగానే ఇచ్చేటట్టున్నారు పోరి కమలయ్యలు కూడా. లోపలి పంచాదులతోనే పార్టీ పతారని పల్సగా చేసుట్ల హస్తం పార్టీకి దోస్తానైనట్టే ఉన్నారు. ఓ దిక్కు దేశం కోసం ధర్మం కోసం అనుకుంటా మోతవారి మోడీ సార్ తనలాడుతుంటే ఇక్కడ స్టేట్ లీడర్లు మాత్రం పార్టీల నాయల్వ కోసము నా ఇజ్జత్ కోసం అనుకుంటా గల్లాలు ఒక్కటి పట్టుకోకుండా గట్టిగానే ఫైటింగులు చేసుకుంటురట. అందరికతేమో గాని ఈటలా బండి సంజయ్ నడమైతే పచ్చగడ్డిని మంచినీళ్ళ ముంచి తడిపేసినా కూడా భగ్గుమంటుందట భాజపాల. నా హుజురాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ పెత్తనమేంది అని గంపగుత్తగా కోపం చూయిస్తుండట ఈటల రాయందరు. నన్ను రాష్ట్రంలో తిరగనిస్తలేడు, నా వెనక తిరిగే అనుసరులకు పార్టీల పదవులు రాకుండా అడ్డం పడుతుండు బండి అని ఈటల తోటలో తానే చెప్పుకొని ఘాటుగానే మాటలు అంటున్నాడట. నాకు రావాల్సిన పెద్ద పెద్ద పదవులను దక్కనేకుండా దగ్గరుండి ఆపుతున్నాడు బండి సంజయ్ అని దండిగా ఫీల్ అవుతుండట ఈటల అని పార్టీ ఆఫీస్ సైడే 10 మందిల ముచ్చట్లు వెళ్తున్నాయట. ఇక ఇంకో దిక్కు ఈటల కావాలని ఇరికించుకుంటా కుట్రలు చేస్తున్నాడు. నా అధ్యక్ష పదవి పోతందుకు నాటకాలేసి వెనకంగా కథ నడిపించింది ఈటలనే అనుకుంటా బండి సంజయ్ కార్యకర్తల తాన కండ్లెరయ్యేస్తున్నాడట. ఈటలతో పాటుగా ఇంకో ఎంపీ కూడా నా కుటుంబాన్ని బద్నాం చేసి బట్టగాల్చి మీదేసినట్టు చేసిర్రు అనుకుంటా కరీంనగర్ క్యాడర్ తో చెప్పుకుంటా ఫైర్ అవుతుండట బండి సంజయ్. అయితే ఇట్లా ఇద్దరు నడవ పంచాదులు అని నొచ్చురు ఇలా కొత్త కాదు. ఇదివరకే ఈటలకు సూటి పెట్టినట్టు రాతలు రాసుకుంటా నీ ఏడుపు వల్లనే పార్టీ ఈ గతికి వచ్చింది అనుకుంటా ఫ్లెక్సీలు పెడితే పెద్దలొల్లే అయింది పార్టీలా. ఈ కేసు పెట్టి అడుచుకుంటే బండి సంజయ్ అనుసరుల కొందరు ఈ పని చేసిరని తేలిన ముచ్చట అందరు చూస్తుంది. ఇక ఆడితోనే ఆగకుండా మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుకుంటా ఈటలుండి నేను ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదివే రకం కాదు, ఒకరి చేతిలో రిమోట్ కంట్రోల్ ఎక్కువ ఉండేటోని కాదు అని అనే వరకలా ఈ కామెంట్లన్నీ ఖచ్చితంగా బండి సంజయ్ కౌంటర్ వేస్తట్టే ఉన్నాయని బయటోళ్లే కాదు భారతీయ జనతా పార్టీ లీడర్లే బాజాబ్తా బయటికి మాట్లాడుకున్నారు. ఇట్లా రోజుకో తీరు రోస్ట్ చేసుకుంటా ఒకరి మీద ఒకరు పాత సినిమాల తీరు పోటీల మీద ఈటలు బాణాలు చురుకునే వరకలా లోపల పంచాయతీలతోని పార్టీ పల్సగా అయ్యేటట్టున్నది. లొల్లి బయటికి తెలిస్తే పబ్లిక్ లో ఇజ్జత్ పోయేటట్టున్నది. కమలాని ఇంత ఎగురు పెట్టాలంటే ఇసొంటి ఎంబటే బంద్ పెట్టాలని హైకమాండ్ ఇద్దరు నడమ రాజీ కుదిర్చేందుకు చర్చలు చేస్తుందని వస్తున్నది. మరి ఢిల్లీ దాకా పోయిన పంచాది మాటలతోని మీటింగులతోని ఏమైనా తేలుతుందా? ఇట్లా కయ్యాలు పెట్టుకోకుండా కమలం గెలుపు మీద కాన్సన్ట్రేషన్ పెంచుదామని ఇద్దరు లీడర్లు చేతిలో చేసి చేయి పార్టీని పవర్లకు రానియకుంటా కార్ పార్టీకి జోరుకు బ్రేక్ లేసుకుంటా మరి మంచిగా ముంగడి పోయి పనితనం చూయిస్తారనేది రేపు చూడాలి.